హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే 250 సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో 250 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. దాని కంటిన్యూషనే ఈ వీడియో. ఈ సెంటెన్సెస్ అన్ని మీరు రోజు ఫాలో అవుతూ ఉంటే మీరు మంచిగా క్లాస్ రూమ్లో మాట్లాడగలుగుతారు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ క్లాస్ మొదలు పెడదాం. మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా అంటాం, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ అగైన్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ అగైన్. అందరూ కూర్చోండి అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా చెప్తాం, ఎవ్రీవన్ సిట్ డౌన్. ఎవ్రీవన్ సిట్ డౌన్. శ్రద్ధగా వినండి. లిజన్ అటెంటివ్లీ. లిజన్ అటెంటివ్లీ. నిద్ర పట్టనివ్వకండి. పిల్లలు నిద్రపోతూ ఉంటారు క్లాస్లో, నిద్రపోకండి, నిద్ర పట్టనివ్వకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ ఫీల్ స్లీపీ. డోంట్ ఫీల్ స్లీపీ అంటే నిద్రపోకండి అని. దృష్టి మళ్లించవద్దు. దృష్టి మళ్లించవద్దు అంటే మీ కాన్సన్ట్రేషన్ని ఇక్కడే ఉంచండి, వేరే వాటిపైన వెళ్ళకుండా చూడండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ లాస్ కాన్సన్ట్రేషన్. డోంట్ లాస్ కాన్సన్ట్రేషన్. బోర్డు వైపు చూడండి. లుక్ టువర్డ్స్ ద బోర్డ్. లుక్ టువర్డ్స్ ద బోర్డ్. నోట్స్ కొనసాగించండి. నోట్స్ రాయడం కంటిన్యూ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, కంటిన్యూ రైటింగ్ నోట్స్. కంటిన్యూ రైటింగ్ నోట్స్. పుస్తకం తెరవండి. ఓపెన్ ద బుక్. ఓపెన్ ద బుక్. అర్థమైతే తల ఊపండి. మనం చెప్పినప్పుడు అర్థమైతే తల ఊపండి అని చెప్తుంటాం కదా పిల్లలతో, అప్పుడు మనం ఇలా చెప్తాం, నాడ్ యువర్ హెడ్ ఇఫ్ యూ అండర్స్టాండ్. నాడ్ యువర్ హెడ్ ఇఫ్ యూ అండర్స్టాండ్. అర్థం కాకపోతే చెప్పండి, అర్థమైతే తల ఊపండి, అర్థం కాకపోతే చెప్పండి అని కూడా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, టెల్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. టెల్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ వివరిస్తాను, అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఉదాహరణ ఇస్తాను, అర్థం కాకపోతే మళ్ళీ వివరిస్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ముఖ్యమైన విషయం, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, రిమెంబర్ దిస్. రిమెంబర్ దిస్. నోట్ చేసుకోండి, దీన్ని రాసుకోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, నోట్ ఇట్ డౌన్. నోట్ ఇట్ డౌన్. పరీక్షకు ఉపయోగపడుతుంది, ఇది మీ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి అని అంటూ ఉంటాం కదా, ఇలా పరీక్షకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇలా అంటాం, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్. సరైన పేజీ తెరవండి. కరెక్ట్ పేజ్ ఓపెన్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఓపెన్ ద కరెక్ట్ పేజ్. ఓపెన్ ద కరెక్ట్ పేజ్. మౌనంగా ఉండండి, సైలెంట్గా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, రిమైన్ సైలెంట్. రిమైన్ సైలెంట్. శబ్దం తగ్గించండి, రిడ్యూస్ ద నాయిస్. రిడ్యూస్ ద నాయిస్. మీ పని మీద దృష్టి పెట్టండి, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, దెర్ ఈజ్ స్టిల్ టైం. దెర్ ఈజ్ స్టిల్ టైం. తొందరపడొద్దు, ఇంకా టైం ఉంది, తొందరపడకండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ రష్. డోంట్ రష్. నెమ్మదిగా చేయండి, ఇంకా టైం ఉంది, తొందరపడకండి, నెమ్మదిగా చేయండి అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా చెప్పాలి, డూ ఇట్ స్లోలీ. డూ ఇట్ స్లోలీ. ప్రశ్నలు అడగండి, క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్. సరి అయిన జవాబు చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అంటాం కదా క్వశ్చన్ అడిగినప్పుడు, అప్పుడు ఇలా చెప్తాం, గివ్ ద కరెక్ట్ ఆన్సర్. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. తప్పులు సరిచేయండి, మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్దాం, కరెక్ట్ ద మిస్టేక్స్.
కరెక్ట్ ద మిస్టేక్స్. మళ్ళీ రాయండి. తప్పులు పోయినాక మళ్ళీ రాయమంటారు కదా, మిస్టేక్ చేసినాక కరెక్ట్ చేసుకొని మళ్ళీ రాయండి అని చెప్పినప్పుడు రైట్ ఇట్ అగైన్, రైట్ ఇట్ అగైన్. శుభ్రంగా వ్రాయండి, క్లీన్గా నీట్గా రాయండి అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా అంటాం రైట్ క్లీన్లీ, రైట్ క్లీన్లీ. పేజీలు చించవద్దు, పేజెస్ చించవద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం డోంట్ టేర్ పేజెస్, డోంట్ టేర్ పేజెస్. పుస్తకాలు జాగ్రత్తగా వాడండి, యూజ్ బుక్స్ కేర్ఫుల్లీ, యూజ్ బుక్స్ కేర్ఫుల్లీ. బెంచ్ మీద రాయకండి, డోంట్ రైట్ ఆన్ ద బెంచ్, డోంట్ రైట్ ఆన్ ద బెంచ్. క్లాస్ రూల్స్ పాటించండి, ఫాలో ద క్లాస్ రూల్స్, ఫాలో క్లాస్ రూల్స్. వరుసలో కూర్చోండి, సిట్ ఇన్ రోస్, సిట్ ఇన్ రోస్. పక్కవారిని డిస్టర్బ్ చేయవద్దు, డోంట్ డిస్టర్బ్ యువర్ నైబర్స్, డోంట్ డిస్టర్బ్ యువర్ నైబర్స్ లేదా అదర్స్. టీచర్స్ చెప్పేది వినండి, లిజన్ టు ద టీచర్, లిజన్ టు ద టీచర్. మధ్యలో లేవద్దు, లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో లేస్తూ ఉంటారుగా, మధ్యలో లేవకండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తా డోంట్ స్టాండ్ అప్ ఇన్ బిట్వీన్, డోంట్ స్టాండ్ అప్ ఇన్ బిట్వీన్. అనుమతి తీసుకోండి, పర్మిషన్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తా టేక్ పర్మిషన్, టేక్ పర్మిషన్. ప్రశాంతంగా ఉండండి, కామ్గా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం స్టే కామ్, స్టే కామ్. సహనం అవసరం, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం పేషెన్స్ ఈజ్ నీడెడ్, పేషెంట్ ఈజ్ నీడెడ్ అంటే పేషెన్స్ అనేది అవసరము అని. శ్రద్ధగా వ్రాయండి, రైట్ విత్ అటెన్షన్, రైట్ విత్ అటెన్షన్. సమాధానం పూర్తి చేయండి, ఆన్సర్ కంప్లీట్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం కంప్లీట్ ద ఆన్సర్, కంప్లీట్ ద ఆన్సర్. లైన్ మిస్ చేయొద్దు, లైన్ మిస్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం డోంట్ మిస్ ఏ లైన్, డోంట్ మిస్ ఏ లైన్. స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, చెక్ ద స్పెల్లింగ్స్, చెక్ ద స్పెల్లింగ్స్. అక్షరాలు సరిగా వ్రాయండి, లెటర్స్ని ప్రాపర్గా రాయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం రైట్ లెటర్స్ ప్రాపర్లీ, రైట్ లెటర్స్ ప్రాపర్లీ. హెడ్డింగ్ అండర్లైన్ చేయండి, హెడ్డింగ్ కింద లైన్ గీయండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి అండర్లైన్ ద హెడ్డింగ్, అండర్లైన్ ద హెడ్డింగ్. పారాగ్రాఫ్ విడగొట్టండి, మనం లెసన్ రాయమన్నప్పుడు పారాగ్రాఫ్ వైజ్గా సపరేట్ చేయి రాయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం సపరేట్ ద పారాగ్రాఫ్స్, సపరేట్ ద పారాగ్రాఫ్స్. వాక్యాలు పూర్తిగా రాయండి, సెంటెన్సెస్ కంప్లీట్గా రాయమన్నప్పుడు ఇలా చెప్తాం రైట్ కంప్లీట్ సెంటెన్సెస్, రైట్ కంప్లీట్ సెంటెన్సెస్. వ్యాకరణం గుర్తుంచుకోండి, గ్రామర్ గుర్తుపెట్టుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం రిమెంబర్ గ్రామర్, రిమెంబర్ గ్రామర్. కాలాలను జాగ్రత్తగా వాడండి, టెన్సెస్ని కేర్ఫుల్గా యూజ్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం యూజ్ టెన్సెస్ కేర్ఫుల్లీ, యూజ్ టెన్సెస్ కేర్ఫుల్లీ. పంక్చువేషన్ మర్చిపోవద్దు, పంక్చువేషన్ అంటే విరామ చిహ్నాలు, కామాలు పులి స్టాప్లు. మనం రాసేటప్పుడు కామాలు పులి స్టాప్లు మర్చిపోకుండా రాయండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం డోంట్ ఫర్గెట్ పంక్చువేషన్, డోంట్ ఫర్గెట్ పంక్చువేషన్. ప్రశ్నాపత్రం తీసుకోండి, క్వశ్చన్ పేపర్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం టేక్ ద క్వశ్చన్ పేపర్, టేక్ ద క్వశ్చన్ పేపర్. సూచనలు చదవండి, మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక ఇన్స్ట్రక్షన్ చదవండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. మీ పేరు రాయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం రైట్ యువర్ నేమ్, రైట్ యువర్ నేమ్. రోల్ నెంబర్ రాయండి, మీ రూల్ నెంబర్ రాయమన్నప్పుడు ఇలా చెప్తాం రైట్ యువర్ రోల్ నెంబర్, రైట్ యువర్ రూల్ నెంబర్. పరీక్ష మొదలు పెట్టండి, పేరు రోల్ నెంబర్ రాసినాక ఎగ్జామ్ స్టార్ట్ చేయమని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం స్టార్ట్ ద ఎగ్జామ్, స్టార్ట్ ద ఎగ్జామ్. సమయాన్ని సరిగ్గా వాడండి, మనం ఎగ్జామ్లో టైంని సరిగా యూజ్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం యూజ్ టైం ప్రాపర్లీ,
యూజ్ టైం ప్రాపర్లీ. మోసం చేయొద్దు, చీట్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. డోంట్ చీట్, డోంట్ చీట్. పక్కవాడిని చూడవద్దు. రాసేటప్పుడు పక్కవాడిని దాంట్లో చూడొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ లుక్ ఎట్ యువర్ నైబర్, డోంట్ లుక్ ఎట్ యువర్ నైబర్. లేదా డోంట్ లుక్ ఎట్ యువర్ అదర్, డోంట్ లుక్ ఎట్ యువర్ అదర్ అంటే పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు అని. నిశ్శబ్దంగా రాయండి. రైట్ సైలెంట్లీ, రైట్ సైలెంట్లీ. సమాధానాలు స్పష్టంగా రాయండి. ఆన్సర్స్ క్లియర్గా రాయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. రైట్ ఆన్సర్స్ క్లియర్లీ, రైట్ ఆన్సర్స్ క్లియర్లీ. సమయం అయింది, టైం అయిపోయిందని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. టైమ్ ఈజ్ అప్, టైమ్ ఈజ్ అప్. పెన్ పెట్టండి, టైం అయిపోయింది, పెన్ కింద పెట్టండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. పుట్ యువర్ పెన్ డౌన్, పుట్ యువర్ పెన్ డౌన్. పేపర్ ముందుకు పంపించండి. పాస్ ద పేపర్ ఫార్వర్డ్, పాస్ ద పేపర్ ఫార్వర్డ్. పేపర్ని ముందుకు ఫార్వర్డ్ చేయండి అన్నప్పుడు ఇలా చెప్తాం మనం. మీ సీట్లో కూర్చోండి, మీ ప్లేస్లో కూర్చోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. స్టే ఇన్ యువర్ సీట్, స్టే ఇన్ యువర్ సీట్. పేర్లు పిలుస్తాను. ఐ విల్ కాల్ ద నేమ్స్, ఐ విల్ కాల్ ద నేమ్స్. క్రమంగా బయటికి వెళ్ళండి. గో అవుట్ ఇన్ ఆర్డర్, గో అవుట్ ఇన్ ఆర్డర్. తోసుకోవద్దు. ఎగ్జామ్ అయిపోయినాక పిల్లలు ఒకరినొకరు నెట్టుకుంటూ పోతుంటారుగా, అప్పుడు తోసుకోవద్దు, నెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ పుష్, డోంట్ పుష్. బాత్రూంలో లైన్లో నిలబడండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. స్టాండ్ ఇన్ ద రెస్ట్ రూమ్ లైన్, స్టాండ్ ఇన్ ద రెస్ట్ రూమ్ లైన్. చేతులు కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్. నీళ్లు తాగండి. డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. క్లాస్కి తిరిగి రండి, మళ్ళీ క్లాస్కి రండి అన్నప్పుడు ఇలా అంటాం. కమ్ బ్యాక్ టు క్లాస్, కమ్ బ్యాక్ టు క్లాస్. ఆలస్యం చేయొద్దు, లేట్ చేయకండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ బీ లేట్, డోంట్ బీ లేట్. సరిగ్గా కూర్చోండి. సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. బ్యాగ్ తెరవండి, మీ బ్యాగ్ ఓపెన్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ యువర్ బ్యాగ్, ఓపెన్ యువర్ బ్యాగ్. అవసరమైతే పుస్తకం తీసుకోండి. టేక్ ద రిక్వైర్డ్ బుక్, టేక్ ద రిక్వైర్డ్ బుక్. పెన్సిల్ పదును పెట్టండి, పెన్సిల్ని షార్ప్ చేయండి, పెన్సిల్ని చెక్కండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. షార్పెన్ యువర్ పెన్సిల్, షార్పెన్ యువర్ పెన్సిల్. చెత్త పడేయొద్దు. డోంట్ త్రో గార్బేజ్, డోంట్ త్రో గార్బేజ్. డస్ట్బిన్ వాడండి. యూజ్ ద డస్ట్బిన్, యూజ్ ద డస్ట్బిన్. క్లాస్ శుభ్రంగా ఉంచండి. కీప్ ద క్లాస్ క్లీన్, కీప్ ద క్లాస్ క్లీన్. కిటికీ తెరవండి, కిటికీలను ఓపెన్ చేయండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ ద విండో, ఓపెన్ ద విండో. కిటికీ మూసేయండి. క్లోజ్ ద విండో, క్లోజ్ ద విండో. ఫ్యాన్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. వెలుతురు సరిపోతుందా? ఈజ్ ద లైట్ ఎనఫ్, ఈజ్ ద లైట్ ఎనఫ్. వెలుతురు సరిపోతుందా, లేకపోతే లైట్ ఆన్ చేయాలా? లైట్ ఆన్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆన్ ద లైట్. లైట్ ఆఫ్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్. మళ్ళీ చదువుదాం. లెట్స్ స్టడీ అగైన్, లెట్స్ స్టడీ అగైన్. రివిజన్ చేద్దాం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్స్ రివిజన్, లెట్స్ రివిజన్. ముఖ్యమైన పాయింట్లు చెప్పండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. టెల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, టెల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్ చూసుకోండి, మీ నోట్స్ చెక్ చేసుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. చెక్ యువర్ నోట్స్, చెక్ యువర్ నోట్స్. ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి క్వశ్చన్స్కి అన్నప్పుడు
ఇలా చెప్తాం. ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆన్సర్ ద క్వశ్చన్స్. చేతి పైకెత్తి చెప్పండి. మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు చేయి పైకెత్తి చెప్పండి, సరిగా చెప్పండి, భయపడకండి, తప్పులుంటే మీరు తప్పు చెప్పినా కానీ తప్పుల నుంచి మీరు నేర్చుకుంటారు అని ఇలా చెప్తూ ఉంటాం కదా. వీటిని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. చేతి పైకెత్తి చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్ అండ్ సే. రైజ్ యువర్ హ్యాండ్ అండ్ సే. సరైన విధంగా చెప్పండి. సే ఇట్ ప్రాపర్లీ. సే ఇట్ ప్రాపర్లీ. భయపడొద్దు. డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్. తప్పైతే నేర్చుకుంటాం. వి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. వి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటే మనం తప్పుల నుండి నేర్చుకుంటాము అని. ప్రయత్నం ముఖ్యం. ఆన్సర్స్ తప్పు చెప్పినా పర్లేదు కానీ మీరు ట్రై చేయాలి. ట్రై చేయడం ఇంపార్టెంట్ అనేది మనం ఇలా చెప్తాం. ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా చేస్తున్నారు. మీరు వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు బాగా చేస్తున్నారు అని అంటాం కదా. అప్పుడు ఇలా అంటాం. యు ఆర్ డూయింగ్ వెల్. యు ఆర్ డూయింగ్ వెల్. ఇంకా మెరుగ్గా చేయవచ్చు. మీరు ఇంకా ఎక్కువగా చెప్పండి, మంచిగా చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ కెన్ డూ ఈవెన్ బెటర్. యూ కెన్ డూ ఈవెన్ బెటర్. ఆత్మవిశ్వాసం ఉంచండి, కాన్ఫిడెంట్గా ఉండండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. బీ కాన్ఫిడెంట్. బీ కాన్ఫిడెంట్. మనం క్లాస్లో యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. క్లాస్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా అంటాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ యాక్టివిటీ. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ యాక్టివిటీ. గ్రూపులుగా విడగొట్టండి, గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్పండి. డివైడ్ ఇంటూ గ్రూప్స్. డివైడ్ ఇంటూ గ్రూప్స్. జంటలుగా కూర్చోండి. పేర్స్గా జంటలు 2-3 మెంబర్స్ కలిపి జంటలుగా కూర్చుంటారు కదా. అప్పుడు సిట్ ఇన్ పేర్స్. సిట్ ఇన్ పేర్స్ అంటే జంటలుగా కూర్చోండి అని. కలిసి పని చేద్దాం. వర్క్ టుగెదర్. వర్క్ టుగెదర్. చర్చించండి, డిస్కషన్ చేయండి అన్నప్పుడు డిస్కస్. చర్చించడాన్ని మనము డిస్కస్ అంటాం. ఒకరికొకరు సహాయం చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హెల్ప్ ఈచ్ అదర్. హెల్ప్ ఈచ్ అదర్. మీ ఆలోచనలు చెప్పండి, మీ ఒపీనియన్స్ చెప్పండి అంటూ ఉంటాం కదా గ్రూప్ డిస్కషన్లో. అప్పుడు ఇలా చెప్తాం. షేర్ యువర్ ఒపీనియన్స్. షేర్ యువర్ ఒపీనియన్స్. మీ ఆలోచనలు చెప్పండి, మీ ఆలోచనలు పంచుకోండి ఒకరితో ఒకరు అన్నప్పుడు మనం ఇలా చెప్తాము. సమయం పరిమితం. టైం అనేది లిమిట్గా ఉంది అని చెప్తాం కదా. అప్పుడు ఇలా చెప్తాం. టైమ్ ఈజ్ లిమిటెడ్. టైమ్ ఈజ్ లిమిటెడ్. త్వరగా పూర్తి చేయండి. ఫినిష్ క్విక్లీ. ఫినిష్ క్విక్లీ. టైం లిమిట్గా ఉంది, త్వరగా పూర్తి చేయండి అన్నప్పుడు మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. మీ పని చూపించండి. మీరు గ్రూప్ యాక్టివిటీలో చేసిన వర్క్ ఏదైతే ఉందో అది చూపించండి అన్నప్పుడు ఇలా చెప్తాం. షో యువర్ వర్క్. షో యువర్ వర్క్. క్లాస్ ముందుకు రండి. అందరూ ముందుకు రండి క్లాస్కి అని అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్తాం. కమ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. కమ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. బోర్డుపై రాయండి. రైట్ ఆన్ ద బోర్డ్. రైట్ ఆన్ ద బోర్డ్. బాగా వివరించారు. యు ఎక్స్ప్లెయిన్డ్ వెల్. యు ఎక్స్ప్లెయిన్డ్ వెల్ అంటే మీరు బాగా చెప్పారు అని. ఇంకా స్పష్టంగా చెప్పండి. మీరు బాగా చెప్పారు, ఇంకా స్పష్టంగా చెప్పండి అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అంటాం. ఎక్స్ప్లెయిన్ మోర్ క్లారిటీ. ఎక్స్ప్లెయిన్ మోర్ క్లారిటీ. మళ్ళీ ప్రయత్నించండి. చాలా బాగా చెప్పారు, స్పష్టంగా చెప్పండి, మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి అని అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా ట్రై అగైన్. ట్రై అగైన్. చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అంటాం. గివ్ ఏ క్లాప్స్. గివ్ ఏ క్లాప్స్. మంచి ప్రయత్నం. గుడ్ ఎఫర్ట్. గుడ్ ఎఫర్ట్. గ్రూప్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీ క్లాస్ పార్టిసిపేషన్ అనేది చాలా మంచిగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. క్లాస్ పార్టిసిపేషన్ ఈజ్ గుడ్. క్లాస్ పార్టిసిపేషన్ ఈజ్ గుడ్. గ్రూప్ యాక్టివిటీలో అందరూ పాల్గొనాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. స్నేహితులను ప్రోత్సహించండి. ఈ గ్రూప్ డిస్కషన్లో మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్తాము. ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్.
గౌరవంగా మాట్లాడండి, రెస్పెక్ట్గా మాట్లాడండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, స్పీక్ రెస్పెక్టివ్లీ, స్పీక్ రెస్పెక్టివ్లీ. గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు అల్లరి చేయొద్దు అని చెప్తుంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ మిస్బిహేవ్, డోంట్ మిస్బిహేవ్. క్రమశిక్షణ అవసరం, డిసిప్లిన్ అనేది ఇప్పుడు అవసరము అని చెప్పినప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు డిసిప్లిన్ కూడా అవసరం అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తా, డిసిప్లిన్ ఈజ్ నెసెసరీ, డిసిప్లిన్ ఈజ్ నెసెసరీ. మీ ప్రవర్తన సరి చేసుకోండి, మీ బిహేవియర్ని కరెక్ట్ చేసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాము, కరెక్ట్ యువర్ బిహేవియర్, కరెక్ట్ యువర్ బిహేవియర్. ఇది చివరి హెచ్చరిక, ఇది మీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్, దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. ఇది మీకు లాస్ట్ వార్నింగ్, మళ్ళీ ఇలా చేయొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తా, డోంట్ డూ ఇట్ అగైన్, డోంట్ డూ ఇట్ అగైన్. క్లాస్ నుంచి బయటకు వెళ్ళొద్దు, క్లాస్లో నుంచి బయటకు వెళ్ళకండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, డోంట్ లీవ్ ద క్లాస్, డోంట్ లీవ్ ద క్లాస్. మీ సీట్లోనే ఉండండి, స్టే ఇన్ యువర్ సీట్, స్టే ఇన్ యువర్ సీట్. టీచర్ను గౌరవించండి, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, రెస్పెక్ట్ ద టీచర్, రెస్పెక్ట్ ద టీచర్. క్లాస్ సమయం విలువైనది, క్లాస్ టైం అనేది వాల్యుబుల్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, క్లాస్ టైం ఈజ్ వాల్యుబుల్, క్లాస్ టైం ఈజ్ వాల్యుబుల్. చదువుపై దృష్టి పెట్టండి, స్టడీ పైన ఫోకస్ పెట్టండి, మీ చదువు పైన ఫోకస్ పెట్టండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఫోకస్ ఆన్ స్టడీస్, ఫోకస్ ఆన్ స్టడీస్. రోజు సాధన చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ప్రాక్టీస్ ఎవ్రీడే, ప్రాక్టీస్ ఎవ్రీడే. హోంవర్క్ రాయండి, రైట్ ద హోంవర్క్, రైట్ ద హోంవర్క్. హోంవర్క్ మర్చిపోవద్దు, పిల్లల్ని మనం హోంవర్క్ మర్చిపోకండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ ఫర్గెట్ హోంవర్క్, డోంట్ ఫర్గెట్ హోంవర్క్. రేపటికి పూర్తి చేసి రండి, రేపు కంప్లీట్ చేసుకొని రండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, కంప్లీట్ ఇట్ బై టుమారో, కంప్లీట్ ఇట్ బై టుమారో. రేపటికి ఇది పూర్తి చేసుకొని రండి అన్నప్పుడు ఇలా చెప్తాం, నోట్బుక్ తీసుకురండి. పిల్లలు ఒక్కోసారి నేను బుక్ మర్చిపోయిన టీచర్ అంటారు, అందుకే మనం ముందు రోజు ఏం చెప్తాం, నోట్బుక్ తీసుకురండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, బ్రింగ్ ద నోట్బుక్, బ్రింగ్ ద నోట్బుక్. పుస్తకం తప్పకుండా తీసుకురండి, మనం ఇలా కూడా చెప్తుంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, బ్రింగ్ ద బుక్ ఫర్ షూర్, బ్రింగ్ ద బుక్ ఫర్ షూర్ అంటే పుస్తకం తప్పకుండా తీసుకురండి అని. సమయానికి రండి, టైంకి రండి అని చెప్తూ ఉంటాం కదా మనము, అప్పుడు ఇలా చెప్తాం, కమ్ ఆన్ టైం, కమ్ ఆన్ టైం. యూనిఫామ్ సరిగ్గా ధరించండి, యూనిఫామ్ సరిగ్గా వేసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, వేర్ యూనిఫామ్ ప్రాపర్లీ, వేర్ యూనిఫామ్ ప్రాపర్లీ. షూస్ శుభ్రంగా ఉంచండి, కీప్ షూస్ క్లీన్, కీప్ షూస్ క్లీన్. ఐడి కార్డ్ ధరించండి, ఐడి కార్డ్ వేసుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, వేర్ యువర్ ఐడి కార్డ్, వేర్ యువర్ ఐడి కార్డ్. నియమాలు పాటించండి, రూల్స్ ఫాలో కండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఫాలో ద రూల్స్, ఫాలో ద రూల్స్. మంచి ప్రవర్తన చూపండి, షో గుడ్ బిహేవియర్, షో గుడ్ బిహేవియర్. మంచి విద్యార్థిగా ఉండండి, బీ ఏ గుడ్ స్టూడెంట్, బీ ఏ గుడ్ స్టూడెంట్. స్కూల్ పేరు గౌరవించండి, రెస్పెక్ట్ ద స్కూల్ నేమ్, రెస్పెక్ట్ ద స్కూల్ నేమ్. టీచర్ గర్వపడేలా చేయండి అన్నప్పుడు ఇలా చెప్తాం, మేక్ యువర్ టీచర్ ప్రౌడ్, మేక్ యువర్ టీచర్ ప్రౌడ్. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి, మీ గోల్ను గుర్తుంచుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, రిమెంబర్ యువర్ గోల్, రిమెంబర్ యువర్ గోల్. కష్టపడితే ఫలితం ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, హార్డ్ వర్క్ గివ్స్ రిజల్ట్స్, హార్డ్ వర్క్ గివ్స్ రిజల్ట్స్. విజయం సాధిస్తారు, మీరు సక్సెస్ అవుతారు, మంచి కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యు విల్ సక్సీడ్, యు విల్ సక్సీడ్. నమ్మకం ఉంచండి అంటే నమ్మకం ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, కీప్ ఫెయిత్, కీప్ ఫెయిత్. ఈరోజు క్లాస్ ముగియబోతుంది, ఈరోజు క్లాస్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం, టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ టు ఎండ్, టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ టు ఎండ్.
చివరి సూచనలు వినండి. క్లాస్ అయిపోయే ముందు చివరగా ఇన్స్ట్రక్షన్స్ వినండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లిజన్ టు ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్. లిజన్ టు ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. బ్యాగ్ సర్దుకోండి. మీ బ్యాగ్ సర్దుకోండి అన్నప్పుడు ప్యాక్ యువర్ బ్యాగ్. ప్యాక్ యువర్ బ్యాగ్. పుస్తకాలు లోపల పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం కదా, బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు పుస్తకాలు లోపల పెట్టుకోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. పుట్ యువర్ బుక్స్ ఇన్సైడ్. పుట్ యువర్ బుక్స్ ఇన్సైడ్. క్రమంగా నిలబడండి, ఆర్డర్లో నిలబడండి, లైన్లో నిలబడండి అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఇలా చెప్తాం. స్టాండ్ ఇన్ ఆర్డర్. స్టాండ్ ఇన్ ఆర్డర్. వరుసలో బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళేటప్పుడు లైన్లో బయటికి వెళ్ళండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. గో అవుట్ ఇన్ ఎ లైన్. గో అవుట్ ఇన్ ఎ లైన్. నిశ్శబ్దంగా వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, అప్పుడు మనం ఏమంటాం? నిశ్శబ్దంగా సైలెంట్గా వెళ్ళండి అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. లీవ్ క్వైట్లీ. లీవ్ క్వైట్లీ. పరిగెత్తొద్దు అని చెప్పినప్పుడు ఉరుకొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ రన్. డోంట్ రన్. మెట్లు జాగ్రత్తగా దిగండి. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద స్టైర్స్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద స్టైర్స్. తోసుకోవద్దు, నెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ పుష్. డోంట్ పుష్. స్నేహితులతో మంచిగా ఉండండి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. బీ కైండ్ టు ఫ్రెండ్స్. బీ కైండ్ టు ఫ్రెండ్స్. ఇంటికి సురక్షితంగా వెళ్ళండి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. గో హోమ్ సేఫ్లీ. గో హోమ్ సేఫ్లీ. తల్లిదండ్రులకు చెప్పండి, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బాయ్ అని చెప్తాం. మంచి రోజు గడపండి. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే. మనం పిల్లలకి ఏమంటాం? గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. జాగ్రత్త. టేక్ కేర్. టేక్ కేర్. రేపు సమయానికి రండి, రేపు టైంకి రండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. కమ్ ఆన్ టైమ్ టుమారో. కమ్ అండ్ టైమ్ టుమారో. చదువులో ముందుకు వెళ్ళండి. మూవ్ హెడ్ ఇన్ స్టడీస్. మూవ్ ఎ హెడ్ ఇన్ స్టడీస్. రోజు చదువుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్టడీ ఎవ్రీడే. స్టడీ ఎవ్రీడే. మంచి అలవాట్లు పెంచుకోండి. గుడ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ చేసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డెవలప్ గుడ్ హ్యాబిట్స్. డెవలప్ గుడ్ హ్యాబిట్స్. నిజాయితీగా ఉండండి, హానెస్ట్గా ఉండండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. బీ ఆనెస్ట్. బీ ఆనెస్ట్. సమయాన్ని వృధా చేయవద్దు, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సమయానికి నిద్రపోండి, టైంకి పడుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. స్లీప్ ఆన్ టైం. స్లీప్ ఆన్ టైం. ఉదయం త్వరగా లేవండి. వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ. శుభ్రంగా ఉండండి. స్టే క్లీన్. స్టే క్లీన్. మీ మీద నమ్మకం ఉంచండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి, నేర్చుకోవడం ఆపొద్దు అని మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, వాటిని మనం ఇలా చెప్పాలి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి అన్నప్పుడు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. భవిష్యత్తు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు యువర్ ఫ్యూచర్ విల్ బీ గుడ్. యువర్ ఫ్యూచర్ విల్ బీ గుడ్. ప్రయత్నం కొనసాగించండి. కీప్ ట్రయింగ్. కీప్ ట్రయింగ్. నేర్చుకోవడం ఆపొద్దు. నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది అని మనం చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. క్లాస్ ఇంతే. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కదా మనం క్లాస్ అయిపోయినాక. థ్యాంక్ యూ. గుడ్ బై పిల్లలు. గుడ్ బై చిల్డ్రన్. గుడ్ బై చిల్డ్రన్ అని చెప్తూ ఉంటాం. ఈరోజు చదువు పూర్తయింది. టుడే స్టడీ ఈజ్ కంప్లీటెడ్. టుడేస్ స్టడీ ఈజ్ కంప్లీటెడ్. ఈరోజు క్లాస్ పూర్తయింది అంటే టుడేస్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్.
టుడేస్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్. రేపు కొత్త పాఠము, రేపు కొత్త లెసన్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. న్యూ లెసన్ టుమారో. న్యూ లెసన్ టుమారో. సిద్ధంగా రండి, ప్రిపేర్ అయ్యి రండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. కమ్ ప్రిపేర్డ్. కమ్ ప్రిపేర్డ్. నోట్లు తీసుకురండి, నోట్బుక్స్ తీసుకురండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. బ్రింగ్ నోట్స్. బ్రింగ్ నోట్స్. పుస్తకాలు మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ ఫర్గెట్ బుక్స్. డోంట్ ఫర్గెట్ బుక్స్. సమయానికి స్కూల్కి రండి, టైంకి స్కూల్కి రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కమ్ టు స్కూల్ ఆన్ టైం. కమ్ టు స్కూల్ ఆన్ టైం. ప్రార్థనకు ముందే రండి. కమ్ బిఫోర్ ప్రేయర్. కమ్ బిఫోర్ ప్రేయర్. క్రమశిక్షణ పాటించండి. మెయింటైన్ డిసిప్లిన్. మెయింటైన్ డిసిప్లిన్. హోంవర్క్ పూర్తి చేయండి. కంప్లీట్ యువర్ హోంవర్క్. కంప్లీట్ యువర్ హోంవర్క్. రేపు చెక్ చేస్తాను, మీ హోంవర్క్ చెక్ చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ చెక్ టుమారో. ఐ విల్ చెక్ టుమారో. మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్. ఇదే చివరి మాట. దిస్ ఈజ్ ద ఫైనల్ వర్డ్. దిస్ ఈజ్ ద ఫైనల్ వర్డ్. ఏదైనా అనౌన్స్ చేసే ముందు అందరూ వినండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ లిజన్. ఎవ్రీవన్ లిజన్. నిశ్శబ్దంగా ఉండండి. స్టే సైలెంట్. స్టే సైలెంట్. క్లాస్ ముగిసింది, క్లాస్ అయిపోయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద క్లాస్ ఈజ్ ఓవర్. ద క్లాస్ ఈజ్ ఓవర్. బయటకు వెళ్ళొచ్చు. యూ మే లీవ్. యూ మే లీవ్. క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్ళొచ్చు అన్నప్పుడు ఇలా చెప్తాం మనం. యూ మే లీవ్. క్రమంగా వెళ్ళండి, ఆర్డర్లో వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. గో ఇన్ ఆర్డర్. గో ఇన్ ఆర్డర్. జాగ్రత్తగా వెళ్ళండి. గో కేర్ఫుల్లీ. గో కేర్ఫుల్లీ. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో అంటే రేపు కలుద్దామని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లో చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే టీచర్స్కి షేర్ చేయండి.